ఎందుకు బయట అవుతాం మహేష్ భాయ్? ఎందుకు పెట్టదు చెప్పు? మీకు తెలుసు మాకు వాళ్ళకు ఎంత యుద్ధం జరిగిందో. ఎక్కడైనా సావుల కాడ అచానకులు కలుసుకునేది తప్ప, ఇక్కడ పెళ్ళిళ్ళ కాడ అచానకులు కలుసుకునేది తప్ప మాకు ఎక్కడ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు, అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మా భారతీయ జనతా పార్టీ ఏ కమిషన్ అయితే వేసిందో కమిషన్ 6 సార్లు ఎక్స్టెన్షన్ చేసిండ్రు. మొదటిసారి 7వ సారి చేసిండ్రు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని బయటికి తీయడానికి ఇస్తున్నారా, ఇలా బదనాం చేసి మరో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందా? మీకు దమ్ముందా అని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి, విచారణ మేము చేస్తామని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా దుర్మార్గాలు జరిగినా సహించే పార్టీ కాదు. మా పార్టీ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది, రేపు కూడా తప్పకుండా మేము చెప్తాం. రెండవది నేను ఒక్కటే, ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? ఇట్లా 24 అవర్స్ చెట్టుకేసినావు, నువ్వు రోజులు చెట్టుకేసినావు. ఎలా సంవత్సరాలు కలిసినా కూడా దిక్కు లేదు. మీరు అనేకం వేసిండ్రు. ఈ ఒక్కటే కమిషన్ కాదు, ఇంతకుముందు కూడా వేరే వాటి మీద కూడా వేసిండ్రు. ఏ ఒక్క దాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారా? ఫోన్ టాపిక్ ఉంది, ఏం చేసిండ్రు మీరు? ఇంకొక స్కీమ్లో జరిగిన అక్రమాల గురించి చేసిండ్రు, ఏం చేసిండ్రు మీరు? దేని మీద తీసుకుంటారు మీరు? దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు మీకు కేవలం అంటే బయటికి మాత్రం కొట్లాడుతున్న కనపడుతుండ్రు, లోపల ఏం అగ్రిమెంట్ జరిగిందని చెప్పి మేము అడుగుతాను. అది వాళ్ళ పగటి కళ. వాళ్ళ గురించి వాళ్ళకేమైందో మీరు చూస్తున్నారు కదా బయట. 9.5 సంవత్సరాలు వారి పరిపాలన చూసింది కదా. వాళ్ళ ఆయంలోనే కదా కాళేశ్వరం కుంగిపోయింది, వాళ్ళ ఆయంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వాళ్ళ ఆయంలోనే కదా ఇప్పుడు సీతారామ దగ్గర పిల్లర్ కుంగిపోయింది, వాళ్ళకేమే కదా ఇవాళ అప్పుల ఊపిలో కూరుకుపోయింది అని చెప్తున్నది. ఏం గొప్పగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళకు ఆదరిస్తారు. ఈ విలేకరుల సమావేశానికి తీసుకున్నటువంటి గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారికి ధన్యవాదాలు. మూడు తరాల తెలంగాణ ఉద్యమంలో అసలు బసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ సిటీ కాలేజ్ దగ్గర ఆనాటి ప్రభుత్వ పోలీసులు కాల్పులు జరిపితే 7 మంది విద్యార్థులు చనిపోయినారు. 1969లో యావత్ తెలంగాణ సమాజం మా ఉద్యోగాలు మాకు కావాలి, మాది ఆత్మగౌరవ పోరాటం, మా స్వయం పాలన కావాలని చెప్పి పోరాటం చేస్తే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ, ఇక్కడ ఆనాటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఉద్యమాన్ని అణచడానికి పారామిలిటరీ దళాలతో పాటుగా అక్కడక్కడ అనేక రకాల హింస ప్రయోగించి 369 మంది ముక్కుపచ్చని ముద్దుబిడ్డలు పొట్టన పెట్టుకున్నారు. ఆ తదనంతరం తెలంగాణ కాంక్షించే వాళ్ళు, మేధావులు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ జ్వాలను ఆగకుండా దాన్ని కాపాడుతూ పోయినరు. 2001లో మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఎక్కడికక్కడ సంఘటితమై విద్యార్థుల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి సంవత్సరాల తరబడి ఈ పోరాటం జరిగింది. వందల మంది తెలంగాణ ముద్దుబిడ్డలు అమరులైనరు. వాటి ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది.
ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు జరుపుకునే ఈ వేడుకలు ఎవరో ఇష్టం వచ్చింది కాదు. తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా పోరాటం ద్వారా, రక్త తర్పణాల ద్వారా, ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ సాధనలో మొదటి నుంచి కూడా ఒకటే మాటతో కట్టుబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ.